గా అధికారుల ఫోన్ కొట్టినా. ఏమైతుంది సార్ అక్కడ అంటే, నేను హైదరాబాద్ లో ఉన్నాను, మల్లికార్జున్ ఈ గారు అన్నారు, నాకు నోటీస్ సర్వ్ చేశాను సార్. నేను రిప్లై రాసిన, ఐ హావ్ గివెన్ ఏ రిప్లై నోట్ టు యూ, నాకు రిప్లై చేయకుండా ఎట్లా చూస్తారని నేను అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు. ఇదేం సంబంధం లేదు సార్, మీరే కదా నోటీస్ సర్వ్ చేసిందని అడిగిన. దాని తర్వాత నేను అక్కడ ఉన్న డీకి ఫోన్ చేశాను, నేను హైకోర్టు ఉన్నా సార్, నాకు కేసు ఉంది, నేను అక్కడ పోట్లేదు అన్నాడు. నేను ఆర్డీఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు, ఎంఆర్ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు సార్, కలెక్టర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు. డీసెన్ గారు చేస్తే నేను కూడా అక్కడ లేను సార్. నా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినంటే సార్ నాకు నోటీస్ సర్వ్ చేయకుండా, నాకు కాల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఖాళీ ఎట్లా చేస్తున్నారు నా సామాన్లు, నా విలువైన సామాన్లు 80 లక్షల విలువ సొత్తుంది. వాళ్ళు పాజ్ చేసి దే విల్ ఈవెన్ రిమూవ్ దట్, మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి, నేను వస్తున్నా అని చెప్తే, లేదు సార్ అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారని చెప్తాను. ఐ హ్యావ్ కాల్డ్ ఆర్డీఓ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను అది కూడా చూపించాను ఒకసారి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డీఓ గారికి కాల్ చేసి ఆయన అదే కాల్ చేశారు. ఐఎమ్ షోయింగ్ సార్, ఇక్కడ 6 నుంచి 8:30 దాకా ఐఎమ్ కీపింగ్ ఆన్ కాలింగ్ దమ్. సో వాళ్ళు లేపలే. కలెక్టర్ గారికి చేసిన ఇన్ ద సేమ్ వే, సార్ మీరెందుకు చేస్తున్నారు మేడం, అక్కడ మీరు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు, దే హ్యావ్ నో అథారిటీ అని చెప్పడానికి కలెక్టర్ గారికి కూడా చేశారు. మీరు చూడండి క్లియర్గా. నేనేమంటున్నా, అక్కడ మీకు ఎవరో ఇచ్చిన దాని గురించి మీరు ఇబ్బంది పడకండి. ఐఎమ్ నాట్ సేమ్ అదే టైం నుంచి 8-12 దాకా చేస్తున్నా, ఎవరు లేపలి. నేనేమన్నా, అరే స్థానికంగా ఎవరున్నారో ఇమీడియట్ గా అక్కడ పోయి సామాన్లు కనీసం నాకు భద్రపరిచి తీసుకురండి, లేకపోతే నేనే అక్కడికి వస్తున్నా తీసుకొస్తున్నామని చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎట్లాంటి ఎరగేసి కానీ ఈ రోజు వరకు నా మీద ఒక్క ఎలక్షన్ కమిషన్ కానీ నార్మల్ కేసు అని ఏది లేదు. నేను ఎవరి జోలికి పోలే. అట్లాంటి నా సొత్తుని ఎప్పుడైతే వాళ్ళు బయటికి తీసుకొచ్చి బయట తీసేస్తున్నారో నేను ఉండి తీసుకొద్దామని చెప్పిన. నేనేమంటున్నా, హాలియా ఈతల్ని ఆపి నన్ను ఆపంగానే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే మీరెందుకు జమ అయ్యారంటే, నేను ఇక్కడ ఆపితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని మొన్నటిదాకా వీళ్ళందరూ రారా, దగ్గరున్న వాళ్ళు వచ్చినారు. నేనేమంటున్నా, గొడవ చేయడానికి కాదు సార్. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఆర్డీఓ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన. ఆర్డీఓ గారు ఏమన్నారు, ఈ రోజు నైట్ తీసుకోవాలా మార్నింగ్ తీసుకోవాలా. ఒక స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే రేపైతే 1000 మంది వస్తారు. నా సామాన్లు ఒక్కొక్క గింజ ఎత్తడానికి కూడా చాలా మంది వస్తారు. అందుకే ఇప్పుడే పోయి నా సామాన్లు సార్, నేనేమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా సార్. నేనేమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. ఐ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెండ్. ఐ విల్ నెరేట్ ఎవ్రీవన్. అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతటా మీరు ఏదో చూసుకొని వచ్చినా మాకు ఎవరు చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటగట్టకండి అని చెప్తున్నాను. నేను అప్పటి నుంచి దేవాదన సార్. నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు వరకు బీయింగ్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ 4 years, seriously saying I never beyond the rules. I never did. Even he worked under me. Seriously saying I never gone beyond the rules. వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్ గా ఉంటాను. నేను అందుకే చెప్తున్నా, గొడవ ఏం జరగదు. నా సామాన్లు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవడం వరకే నా బాధ్యత. అది నన్ను తీసుకొనివ్వండి. నాకు ఫోన్ చేయకుండా ఇరిగేషన్ అధికారులు ఒక్కరు కూడా హోల్ డే ఫోన్ చేయకుండా నా తాళాలు పలగొట్టొద్దు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్ ఆన్ దెమ్. నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు ఉంది పోలీసులకు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు. ఇది చేస్తే నాకు ఫోన్ చేయకుండా చేస్తే భగత్ వస్తాడు. ఇది ఎలక్షన్ రూల్స్ లో ఆయన మీద కేసు పెట్టొచ్చు, ఏదో ఒకటి చేసి కేసు పెట్టొచ్చు అన్న దురుద్దేశంతో ఇరిగేషన్. I have given you more than sufficient time, right? Yeah. I have given you more than sufficient. Okay, done. Now tell me whether any notice was served on you or not. No notice is served. No notice is served. Did you give any reply? Sir, నేనేమంటున్నా, see, that's what I'm asking. Sir, you just answer me first what I asked, then we'll go ahead. Who has given me? Who has given me? ENSP. That is what I'm trying to say. I have given reply to him. That's what I'm saying. You have received a notice. First, and I have where I didn't give you notice. have received a notice. Sir, వాళ్ళు WhatsApp లో without notice same reply ఇచ్చారు. without notice same reply ఇచ్చారు. WhatsApp లో వాళ్ళు నాకు కాల్ చేసి whatever నేను ఏమంటున్నా, whatever నేను రిప్లై ఇచ్చినా ఈ రోజు నాకు కాల్ చేయాలి కదా వాళ్ళు. రైట్, మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు రిప్లై ఇచ్చారు కదా. రిప్లై ఇచ్చినా దట్ రిప్లై ఇస్ నాట్ ఎంటర్టైన్. దట్ రిప్లై ఒక మాట వాళ్ళు ఇయ్యాలిగా. మీరు వాళ్ళ తరపున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు సార్. ఇరిగేషన్ వాళ్ళు ఒక కాల్ చేయలేదు సార్. ఇరిగేషన్ వాళ్ళు సార్, యువర్ అడ్మినిస్ట్రేషన్ నేను అదే అంటున్నా. సార్ ఇరిగేషన్ హాస్ నో అథారిటీ. సార్ ఇరిగేషన్ సార్, యువర్ పార్ట్ ఆఫ్ టెల్లింగ్ యూ ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సార్, ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, NSP has hand over the sole property to the revenue. Revenue has authority to submit their notice, not irrigation department. Do you know that?
I'm going to show the You go document. against them. సార్ నేనేమంటున్నా You go against them, That is but what- you cannot Sir, break not the law and compete. order. Sir, నేనేమంటున్నా? My concern is Sir, law and order. I have to take care of. నేను ఎలోన్ గా వస్తున్నా. We will stop. నేను హైదరాబాద్ We will stop. సార్ It's our right. We will stop. సార్ నేను హైదరాబాద్ You have to cooperate. Sir, నాకు Gentleman, ఏమంటారు? see. Sir, You నేను- are Sir, నేను మళ్ళా కూడా respected. You are a respected man. Sir, that is what you I'm are trying an to say. ex-MLA నా here. sir, We నా regard సామాన్లు you. తీసుకోవద్దా? We respect you. నా But సామాన్లు తీసుకోవద్దా? you have to abide తీసుకోవచ్చు. by the law. మరి అదే కదా సార్ 1 minute. You have to abide నా by the sir- law. sir, You నా have to సామాన్లు abide by the తీసుకోవద్దా? law. Sir. There is 30 Sir. police act in the district. I am first telling you. There is a 30 police act in the district. This gathering is not allowed. సార్ వీళ్ళే వచ్చారు. See, that's what I'm saying. You asked the CI. That's what I'm saying. I was alone. You have to I was alone discuss when they them. stopped. If you are a law-abiding Sir, citizen, వాళ్ళు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? you, నేను కూడా if you are వెళ్ళిపోతాను. a, see, Sir, if you are, నేను- otherwise we will register a case. Sir, నేను- No question about అందుకే it. వెళ్తా అంటున్నా. Otherwise we will register a case. నేను అదే అంటున్నా. No question about you. We నేను don't ఏమంటున్నా? allow you to go. Sir, నేను అదే We are అంటున్నా. taking you into Sir, private నేను అదే అంటున్నా. custody. వాళ్ళు వెళ్ళరు. Gentleman, we Sir, are నేను వెళ్తా taking కదా you into వెళ్ళేది. private custody. Sir, నేను- You are practicing advocate. You know what is Sir, the నేను power of ఏమంటున్నా? 151 CRPC. నేను ఏమంటున్నా? Under section 151 CRPC. నేను ఏమంటున్నా, sir? We are taking you into custody.